మరోవైపు ఈడీ సోదాలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు డర్టీ పొలిటీషియన్ అని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు అంటున్నారు విజయసాయి. కావాలనే చంద్రబాబు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు ఆయన. ఉద్దేశపూర్వకంగానే నా ఇంట్లో ఈడీ సోదాలు చేశారు అంటున్నారు విజయసాయి. ఎక్కడ ఎలాంటి డాక్యుమెంట్లు ఈడీకి దొరకలేదు అని చెప్తున్నారు ఆయన. మా అమ్మ హాస్పిటల్ ఖర్చుల కోసం ఇంట్లో 6 లక్షల రూపాయలు ఉంచాం. చంద్రబాబుకి వయసు పెరిగింది, జీవిత చరమాంకంలోనైనా మంచి పనులు చేయాలి, జనం అన్ని గుర్తుపెట్టుకుంటారు అంటున్నారు విజయసాయిరెడ్డి. నెలకు 5,000 కోట్లు సంపాదిస్తున్న చంద్రబాబు ఏడాదికి 6,000 కోట్లు ఆర్జిస్తున్నాడు అంటున్నారు. విదేశాల్లో చంద్రబాబు డబ్బు దాచుకున్నారని కూడా విజయసాయి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నీ దగ్గర కూడా ఉంటుందబ్బా, 6 లక్షల రూపాయలు మీ అందరి దగ్గర ఉంటుంది. అది మెడికల్ ఖర్చులు కావచ్చు, తిండికి కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ ఖర్చులకు ఉండవా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీరు ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. సెర్చ్ చేయాల్సింది విజయసాయిరెడ్డిని ప్రెమిసెస్ కాదు, సెర్చ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెమిసెస్ని. ఈరోజు నెలకి 5,000 కోట్ల రూపాయలు లంచం తీసుకొని అక్రమ ఆస్తులను కూడబెట్టుకుంటున్నారు విదేశాల్లో అంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. నెలకు 5,000 రూపాయలు మినిమం అంటే సంవత్సరానికి 60,000 కోట్లు, 5 సంవత్సరాలకి 3 లక్షల కోట్లు. ఇది 3 లక్షల కోట్లు నేను మినిమం అంటే మినిమంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడికి 80 ఏళ్ళు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తాడు? ఒక్కగానొక్క కొడుకు ఎత్తుకొని పోతాడా ఈ యొక్క డబ్బు అంతా? గతంలో ఆయన 40-42 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, కొన్ని లక్షల కోట్లు ఆర్జించాడు. ఈవెన్చువల్గా ఏదో ఒకరోజు పోవాల్సిందే కదా ఈ భూమి మీద. అతను శాశ్వతమా? అందుకే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అట్లీస్ట్ చనిపోయేటప్పుడైనా పుణ్యం చేసి చచ్చిపో చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. మంచి కార్యం చేయండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి. అంతేగాని ప్రజలను రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు నువ్వు శత్రువులుగా చూడొద్దు.